ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ స్థలానికి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని, ఎవరెవరు ఎలాంటి హృదయముతో ఈ స్థలంలో కూర్చుని ఉన్నామో ప్రతి హృదయం యొక్క రహస్యము మీరు ఎరిగి ఉన్నారు. ఏ స్థితిలో నా జీవితము, మా అందరి జీవితాలు ఉన్నవో మీకు తెలుసు ప్రభువా. నా హృదయము మనుషులకు తెలియకపోవచ్చు, కానీ మీ ఎదుట నేను ఏది దాచలేను కదా నాయన. నా హృదయంలో ఏముందో మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి నాతో మీరు మాట్లాడండి. నా జీవితం మీకు అంగీకారముగా ఉన్నదా, నా స్థితి, నా గతి ఎలా ఉన్నది నాకు తెలియపరచండి ప్రభు. ఈ ఉద్యోగ కూటాల ద్వారా మా ఆత్మీయ జీవితానికి మేలు దొరుకునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మీ ఆత్మ, మీ సన్నిధి ఈ స్థలంలో కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రియులరా, కొత్త నిబంధన గ్రంథము మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. కొత్త నిబంధన గ్రంథము మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 25వ వచనము, పేజీ నంబర్ 35. చదవండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అని అనుకుని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిది. అందుకు ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెను ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. చాలు. చూడండి, 12 సంవత్సరాల నుండి ఒక వ్యాధి కలిగినటువంటి ఒక స్త్రీ ఇక్కడ ఉన్నారు. ఆమె అనేకమైనటువంటి వైద్యుల చేత తన రోగం గురించి ఎంతోమంది వైద్యుల దగ్గరకు తిరిగింది. తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు చేసింది. ఎవరు కూడా ఆమె యొక్క బాధను లేకపోతే ఆమె రోగాన్ని ఎవరు కూడా నయం చేయలేకపోయారు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా ఖర్చు చేసేసింది.
ఎంత మాత్రమూ ప్రయోజనం లేదు. ఆమె మరింత సంకటపడిను, మరింత కృంగిపోతూ ఉంది. అయ్యో, నా వ్యాధి నుంచి నన్ను బాగు చేసేవారు ఎవరూ లేరా? నేను అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళానే, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి బాగా చదువుకున్నటువంటి డాక్టర్ల దగ్గరికి నేను వెళ్ళానే, నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చాను, ఎవరు కూడా నా రోగాన్ని, నా బాధను నయం చేయలేకపోయారు అని ఆమె తనలో తాను చాలా కృంగిపోతూ ఉంది. ఇక ఆమె జీవితంలో ఇంకా నాకు నిరాశేనా, ఎవరు నన్ను బాగు చేయలేరా అని ఎంతో బాధపడుతున్నటువంటి సమయంలో ఆమెకు ఒక శుభవార్త వినబడింది. ఏమిటయ్యా ఆ శుభవార్త అంటే, యేసు గుడ్డివారికి చూపిస్తూ ఉన్నారు, కుంటివారికి నడకలు నేర్పిస్తూ ఉన్నారు. ఏ వ్యాధి కలిగినా సరే ప్రభు దగ్గరికి వెళితే ఆ బాగుపడుతూ ఉన్నారనేటటువంటి ఒక శుభవార్త ఆమె విన్నది. ఆమె హృదయంలో ఒక బలమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏ మనుష్యుడు, ఏ డాక్టరు కూడా నా వ్యాధిని నయం చేయలేకపోయారు, నా బాధ నుంచి, నా వ్యాధి నుంచి, లేకపోతే నా రోగం నుంచి నన్ను విడిపించగలిగింది ఒకే ఒక్కరు, ఆయన ప్రభువు మాత్రమే అని తనలో తాను అనుకుని ఆమె ఎంత విశ్వాసం కలిగి ఉందంటే, ఆయన వస్త్రాన్ని ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుందండి. ఈ రోజుల్లో విశ్వాసము అనేక మంది కలిగి ఉంటున్నారు, కానీ కార్యము జరగట్లేదు. అమ్మా, మీరు ప్రార్థన చేస్తున్నారా? అయ్యా, మేము ప్రార్థన చేస్తాం. చర్చికి వెళతారా? మేము చర్చికి వెళతాం. మీరు మారు మనసు పొందారా? మేము ఎప్పుడో మారు మనసు పొందాం అని సాక్ష్యం ఇస్తాం. మన సాక్ష్యాన్ని గురించి అడిగితే గంటల తరబడి చెప్తాం. సాక్ష్యానికి తగ్గ జీవితము మనలో ప్రభు చూస్తూ ఉంటారు. నీ ముందున్నటువంటి వారు నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్తా ఉన్నప్పుడు వారికి అర్థం కాకపోవచ్చు, కానీ నీ జీవితంలో ప్రతి అంశము, ప్రతి మలుపు కూడా ప్రభు చూస్తూ ఉంటారు. అనేక మంది తన సాక్ష్యాల గురించి చాలా గొప్పగా చెప్తారు, కానీ ప్రభు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటూ ఉంటారు. మన నోటి నుంచి వచ్చి మాటను ప్రభు అంగీకరించరు, కానీ మన అంతరంగంలో ఉన్నటువంటి సత్యాన్ని ఆయన చూస్తూ ఉంటారు. ఆమె ఎంత విశ్వాసం కలిగి ఉందంటే, ఆయన వస్త్రాన్ని నేను ముట్టుకుంటే చాలు నేను బాగుపడిపోతాను అనుకుంది. వెళ్ళింది, వెనక తట్టు వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది. వెంటనే ప్రభావము ఆయనలో నుండి ఆమెలోనికి వెళ్ళిపోయింది. ప్రభావము ఆయనలో నుండి ఆమెలోనికి వెళ్ళిపోయింది. ప్రభావము వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆమె యొక్క రోగము నయమైపోయింది, బాగుపడిపోయింది. ఆ విషయం ఆమెకు కూడా అర్థమైపోయింది. వెళుతూ ఉన్నారు, ప్రభువారు వెళుతూ ఉన్నారు. గుంపులు గుంపులుగా ఆయన అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. వెళుతూ ఉన్నటువంటి ప్రభు ఆగారు. ఆమెను కనుగొనాలి అనుకున్నారు. సీమోను, ఎవరయ్యా నన్ను ముట్టింది? ఎవరో నన్ను తాకారయ్యా, ఎవరో నన్ను ముట్టారు, ప్రభావము నాలో నుండి బయటికి వెళ్ళింది, ఆమె వేరే వాళ్ళలోకి వెళ్ళింది అని అన్నారు. అప్పుడు సీమోను అంటున్నాడు, ఎవరండి? ప్రభువు చుట్టూతో ఉండేది ఎవరు? ప్రభు చుట్టూతో ఉండేది శిష్యులు ఉంటారు. ఇంకా ఆయన ద్వారా మేలులు పొందినటువంటి అనేక మంది ఉంటారు. అనేక మంది ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు. సీమోను, ఎవరయ్యా నన్ను ముట్టింది, ఎవరయ్యా అని అడిగి ఉండవచ్చు. అయ్యా, ఇంతమంది మిమ్మల్ని తాకుతూ ఉన్నారు కదా, ఇంత జన సమూహంలో అనేక మంది మీ మీద పడుతూ ఉన్నారే, అనేక మంది మిమ్మల్ని తాకుతూ ఉన్నారు, మరి ఎవరు మీ మీద పడింది, లేకపోతే ఎవరు మిమ్మల్ని తాకింది అంటే మేము ఎలాగ చెప్పగలం అంటున్నాడు. శిష్యులు అంటున్నారు, లేదయ్యా, ఎవరో నన్ను తాకారు, నాలో నుండి ప్రభావం వారిలోనికి వెళ్ళింది అంటున్నారు. ప్రభు ఆగిపోయారు, అక్కడే ఆగిపోయారు. ఆమె గడగడమని వణుకుచూ వచ్చింది. అయ్యా, నేనేనయ్యా మిమ్మల్ని తాకింది, నేనేనయ్యా మిమ్మల్ని తాకింది అంది.
కుమారి, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నారు. సమాధానం కలిగి వెళ్ళమ్మా అన్నారు. చూడండి, ఈ రోజున అనేక మంది దేవుని సన్నిధికి వెళుతున్నారు, అనేక మంది బాప్టిస్మము పొందుతూ ఉన్నారు, మారు మనసు పొందుతున్నారు, దేవుని సన్నిధిలో దేవుని పనులు చేస్తూ ఉన్నారు, దేవుని సేవ చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, అనేకమైన పనులు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రభావము అనేకుల్లోనికి వెళుతుందా? దేవుని యొక్క ప్రభావముతో నీవు నింపబడుతున్నావా? ఏమీ లేదు. అనేక మంది ఆయన మీద పడుతూ ఉన్నప్పటికీ, అనేక మంది ఆయనను తాగుతూ ఉన్నప్పటికీ ప్రభావము ఎవరిలోనికి వెళ్ళలేదు. ఆమెలోనికి మాత్రమే ప్రభావం వెళ్ళింది. ఎందుకంటే ఆమె హృదయం అంతటితో విశ్వాసం ఉంచిందండి. హృదయం అంతటితో నమ్మింది. నేను ఆయన వస్త్రాన్ని ముడితే చాలు, నేను బాగుపడిపోతాను అని హృదయాంతరంగాలలో నమ్మిందండి ఆవిడ. ఈ రోజులో నమ్మకం లేకుండానే దేవుని సన్నిధికి మనం వెళుతాం. దేవుడు కాపాడతాడంటావా? కాపాడతారండి దేవుడు? వాక్యం చెప్తారు కానీ కార్యం ఎక్కడ జరిగిద్ది? అవిశ్వాసం. తోమాతో ప్రభు చెప్తారు ఒక మాట, చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. అవిశ్వాసివి కాక విశ్వాసివై జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. కార్యము జరుగుతుందా జరగదా? స్వస్థత జరుగుతుందా జరగదా? ఈ బాధల నుండి విడిపించగలమా విడిపించలేమా? అవిశ్వాసం వద్దండి. అందువలన అపోస్తలుడైన పౌలు చెప్తారు, నేను క్రీస్తులో నిలువెల్లా మునిగిపోయాను. లోకంలో ఒక సామెత ఉంటుంది, నిండా మునిగిన వానికి ఉంటుందా చలి? మీరు ఉదయకాలంలో బాగా చలి ఉన్న రోజుల్లో వెళ్ళి నీళ్ళ ములగండి, చలి ఉంటుందేమో. నేను ములిగానులేండి, పొద్దున్నే ములిగి పూజలు కూడా చేశాను, అప్పుడు ఆ అనుభవం ఉంది నాకు. చలికాలంలో నిలువెల్లా తలకి స్నానం చేయండి, చలి ఉండదు. క్రీస్తులో నీవు నిలువెల్లా ములిగితేనే నీ ద్వారా కూడా దేవుడు కార్యం చేయగలరు. నేను బలహీనురాలని అని నువ్వు అనుకుంటున్నావేమో. నా కుటుంబం బలహీనము, నా ఆలోచనలు బలహీనము, నా శరీరం బలహీనం అనుకుంటున్నారేమో. బలహీనులైన మీ ద్వారానే దేవుడు కార్యాన్ని చేయగలరు. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నారండి? బలవంతులైన వారిని, యోగ్యులైన వారిని, బాగా చదువుకున్న వారిని, డిగ్రీలు చదివిన వారిని దేవుడు కోరుకున్నారా? లేదండి. చూడండి ఒకసారి ఎలాంటి వారిని దేవుడు కోరుకున్నారో. కొరింథీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదవము. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, లోకములో వెర్రి వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా తన రాజ్యాన్ని కట్టబోతున్నారు. వారి ద్వారా అనేక స్థలాల్లో అనేక అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు చూస్తూ ఉన్నారు.
చూడండి, ఈ రోజున నీ ద్వారా కూడా దేవుడు అనేక కార్యాలు చేయగలరు. ఎప్పుడు? ఆయన యందు నీ విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే. అనేక మంది ఆయన మీద పడుతూ ఉన్నారు, అనేకులు ఆయనను తాకుతూ ఉన్నారు, కానీ ప్రభావం ఎవరిలోనికి వెళ్ళలేదు. మరి ప్రభావము మనలోనికి రావాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. మరి ప్రభు యొక్క ఏర్పాటులో నీ ఉన్నావా? ప్రభు యొక్క కనుదృష్టిలో నీ ఉన్నావా? అయ్యో ఇతడు నా కుమారుడు, అతడు ఏమడిగినా నేను ఇస్తాను అని దేవుడు నిన్ను బట్టి సాక్ష్యం ఇస్తున్నారా? ఏమండి, సాక్ష్యం ఇస్తున్నారా? మన ఆత్మీయ జీవితము దేవునికి అంగీకారంగా ఉంటుందా? మన జీవితం దేవునికి ఎలా ఉన్నది? మహిమకరంగా ఉన్నదా? మన ప్రార్థన దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటుందా? మన క్రియలు దేవునికి సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నవా? ప్రభు పరిశీలన చేస్తూ ఉంటారు. చాలామంది విశ్వాసము లేకుండానే దేవుని సన్నిధికి వెళతారు, విశ్వాసము లేకుండానే దేవుని పనులు చేస్తారు. ప్రభావం ఏమీ వారిలో ఉండదు. దేవుడు నిన్ను ఒక శక్తిమంతుడిగా చేయాలనుకుంటున్నారు. నీ ద్వారా తన రాజ్యాన్ని కట్టాలని, అనేక అద్భుత కార్యాలు నీ ద్వారా చేయాలని దేవుడు చూస్తూ ఉన్నారు. ఆయన ప్రభావంతో నిన్ను నింపాలని, ఆయన మహిమతో మనల్ని నింపాలని దేవుడు చూస్తూ ఉన్నారు. అందరిలో కూడా నేను కూడా ఒకడినిలే అని నువ్వు అనుకుంటే నువ్వు ఎన్నటికీ ప్రభావాన్ని చూడలేవు, దేవుని మహిమను చూడలేం మనం. ఆమె హృదయాంతరంగంలో నమ్మింది కాబట్టి ప్రభావము ఆయనలో నుండి ఆమెలోనికి వెళ్ళిందండి. కుమారి అని పిలిచారు ఆవిడని. ఎప్పుడైందండి కుమార్తె అండి? ఎప్పుడైంది? అప్పుడే కదా ఆవిడని చూశారు ప్రభు, కుమారి అని పిలిచారు. ఎందుకు పిలిచారు? ఒకసారి చూడండి, గలతీ పత్రిక. ఎప్పుడైందో కుమార్తె అక్కడ రాయబడి ఉంది చూడండి. మూడవ అధ్యాయము 26వ వచనం చూడండి. తీసారమ్మా అందరూ? 170 పేజీ నెంబరు, కొత్త నిబంధన గ్రంథము, గలతీయులకు రాసినటువంటి పత్రిక, 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూడండి, ఒకే ఒక మాట, మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, క్రీస్తుని మీరు హృదయాంతరంగములలో ఇతడు నా రక్షకుడు అని నమ్మితే, మీరు వాగ్దాన ప్రకారము వారసులు. ఎవరికి వారసులు? దేవునికి వారసులు. మీ వారసత్వం మారిపోతుంది. మీరు పరలోకానికి వారసత్వం కలిగి ఉంటారు. మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తును నమ్మితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే. ఆమె ఆయన యందు విశ్వాసం ఉంచింది, నా రోగము ఆయన ద్వారానే బాగుపడగలను అనుకుంది. ఆయన వస్త్రాన్ని ముడితే చాలు నేను బాగుపడిపోతాను అనుకుంది. ఈ రోజులో అనేక మంది సరైనటువంటి విశ్వాసం లేదండి. విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టడై ఉండుట ఏముండదు. ఎంత కాలము ఉన్నా సరే ఏం ప్రయోజనం లేదు.
దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నా నడకలు పడకలు పరిశీలన చేస్తున్నారనే గ్రహింపు లేకపోతే ఏమి ప్రయోజనం ఉండదు. ఆయన నన్ను చూస్తున్నారు, నా నోటి మాటను చూస్తున్నారు, నేను చేసే పనిని చూస్తున్నారు, నా రహస్య జీవితాన్ని కూడా ఆయన చూస్తున్నారనే గ్రహింపు ఉండాలి. ప్రతి స్థలంలో మనం మనుషులకు భయపడతాం, అమ్మో ఎవరన్నా చూస్తున్నారేమో అనుకుంటాం. మనుషులు చూసినా పర్వాలేదు, కానీ ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని చూస్తున్నారనే గ్రహింపు ఉందా? ఆయన కన్నులకు ఏదైనా మరుగు చేయగలమా మనం? పిండముగా ఉండగానే నేను నిన్ను చూస్తున్నాను, నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే నీ జీవితం అంతా నా దగ్గర ఉందని చెప్తున్నారు ప్రభు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక రకంగా మనం ఉంటాం, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరొక రకంగా ఉంటాం, మరొక స్థలంలో ఉన్నప్పుడు మరొక రకంగా ఉంటాం. ఇది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కాదండి. మీరు ఎక్కడ ఉన్నా ఒకే రీతిగా ఉండాలి. మీరు దేవుని సన్నిధిలో ఎంత క్రమముగా ఉంటారో ఎక్కడున్నప్పటికీ కూడా అలాగే ఉండాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి. చూడండి, అనేక మంది ఉన్నప్పటికీ కూడా ప్రభావము ఆమెలోనికే వెళ్ళిందండి. ఎందుకనంటే ఆమె హృదయాంతరంగంలో ఆమె ఆయనను నమ్మింది. చూడండి, మరొక వాక్యాన్ని చూద్దాం. లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలు. చూడండి, ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారండి. ఆయన చాలా పొట్టిగా ఉంటారు. యేసు వెనక అనేక మంది వెళుతూ ఉన్నారు, గుంపులుగా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఎవరు? యేసు. నేను కూడా ఆయన్ని చూడాలి అనుకున్నాడండి. ఈ జక్కయ్య పొట్టిగా ఉంటాడు. ఆ జనములో ఆయనకు యేసు ఎవరో సరిగా కనబడరని చెప్పి పరుగును వెళ్ళి, యేసు ఈ త్రోవను వస్తూ ఉన్నారు కాబట్టి ఈ చెట్టు ఎక్కుతాను అని చెప్పి ఒక చెట్టు ఎక్కాడండి. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నారు. ఎవరు ప్రభు ఎవరు, నేను ప్రభువుని చూడాలి, ఎవరు ఆయన, ఎవరు అని వెతుకుతున్నాడు.
యేసు ఆ చెట్టు దగ్గరకు వచ్చి కనులెత్తి పైకి చూశారండి. జక్కయ్య, త్వరగా దిగుము, ఈరోజు నేను నీ ఇంట ఉంటాను అన్నారు. జక్కయ్య చెట్టు ఎక్కాడని ఎవరు చెప్పారు? శిష్యులు చెప్పారా? చెప్పలేదు. ఎవరైతే ప్రభువుని వెదుకుతారో, ఎవరైతే ప్రభువుని చూడాలి అనుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారి మీద ప్రభు కన్నులు నిరంతరము నిలిచి ఉంటాయి. ఎవరైతే అంతరంగంలో సత్యాన్ని వెదుకుతూ ఉంటారో వారిపైన నిరంతరము ప్రభు దృష్టి ఉంటుంది. ఆయన చేసేది తప్పని ఆయనకి తెలుసు, కానీ ఆయన ఉద్యోగరీత్యా ఆయన పరిస్థితి అలా వచ్చింది. అయితే నేను యేసును చూడాలి అనుకున్నాడు. వెంటనే ప్రభు పైకి చూశారు. జక్కయ్య, దిగవయ్యా, ఈరోజు నేను మీ ఇంటికి వస్తానయ్యా, నీతో ఉంటానయ్యా అన్నారు. ఆయన వెనకాల ఉన్నారు పరిసయ్యులు ఉన్నారు, కొద్దిమంది శాస్త్రులు కొద్దిమంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఏంటి ఈయన ఆ దొంగ ఇంటికి వెళతానంటున్నారు. ఆయన వడ్డీల మీద వడ్డీలు వేస్తాడు, అనేకులను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళతాడు, చెరసాల్లో వేయిస్తాడు డబ్బులు ఇవ్వకపోతే. అలాంటి ఆయన ఇంటికి వెళ్తున్నారు ఏంటి ఈయన అనుకుంటున్నారు. కానీ ప్రభు జక్కయ్య హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నారు. నీ అంతరంగంలో ఏముందో ప్రభువుకు తెలుసు, అలాగే జక్కయ్య హృదయంలో ఏముందో కూడా ప్రభువుకు తెలుసు. జక్కయ్య యొక్క జీవితము ప్రభువారు పూర్తిగా మార్చబోతున్నారన్న విషయం వారికి తెలియదు. వెళ్ళాడు, వెంటనే ఆయన కాళ్ళు గడిగాడు. వెంటనే పట్టరాని సంతోషంతో జక్కయ్య అంటున్నాడు, అయ్యా, అనేకులు నన్ను అపహాస్యం చేస్తున్నారు, అనేకులు నన్ను అసహించుకుంటున్నారు, నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరు, నాకు ఎంతో ఆస్తి ఉంది, ఎన్నో బిల్డింగులు ఉన్నాయి, కానీ నాకు మనశ్శాంతి లేదు. మీరు నన్ను ప్రేమించి నా ఇంటికి వచ్చారయ్యా, ఇక నాకు ఈ ఆస్తి అక్కర్లేదు, దీంతో నాకు పని లేదు. ఎంత పాపినైనా నా ఇంటికి మీరు వచ్చారు కాబట్టి నాకు ఈ ఆస్తి అక్కర్లేదు. ఇదిగో ఇప్పుడే చెప్తా ఉన్నాను, నా ఆస్తిలో సగము పేద ప్రజలకు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. ఎవరి దగ్గరైనా ఏదైనా నేను అన్యాయంగా తీసుకున్నానని ఎవరైనా నా దగ్గరికి వస్తే, 1,00,000 రూపాయలు అన్యాయం జరిగిందంటే 4 లక్షలు ఇస్తానన్నాడు. ఎవరైనా అన్యాయం జరిగిందని వస్తే 4 గింతలు ఇస్తానన్నాడు. ఈ డబ్బు నాకు అక్కర్లేదు, మీరు నాతో ఉంటే చాలు. ఈ రోజుల్లో దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని యొక్క అనేకమైన కార్యాల్లో ఉంటున్నాం, కానీ విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టట్లేదండి. ఒక యవనస్తుడు పరుగున వచ్చాడండి ప్రభు దగ్గరికి ఒక సందర్భంలో. అయ్యా, నిత్య జీవానికి వారసుడిగా నేను ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఏమడిగాడండి? నిత్య జీవానికి వారసుడిగా నేను ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు. మంచి ప్రశ్న వేశాడు. ఇది అందరి హృదయాల్లో ఉన్నటువంటి ప్రశ్న. నేను నిత్య జీవానికి వెళ్ళిపోవాలి, నిత్య రాజ్యానికి వెళ్ళిపోవాలి అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఏమన్నా అనుకోరా? లేదా నిత్య నాశనానికి వెళ్ళిపోతాను నేను అంటారా? ఎవరు అలా అనుకోరు. నేను నిత్య రాజ్యానికి వారసుడిగా ఉండాలి అనుకుంటారు. ఆ యవనస్తుడు కూడా పరుగున వచ్చాడు, ప్రభుని ఆ మంచి ప్రశ్న వేశాడు. అయ్యా, నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటున్నావా, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావా అని కొన్ని ప్రశ్నలు అడిగారు. అయ్యా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి చేస్తున్నానయ్యా అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటది? నీ దగ్గర చాలా ఆస్తి ఉంది కాబట్టి ఆ ఆస్తిని అమ్మేసి పేద ప్రజలందరికీ ఇచ్చేసాయి, నీవు వచ్చి నన్ను వెంబడించు, నీవు నిత్య జీవంలో ఉంటావు, నిత్య రాజ్యానికి వారసుడిగా ఉంటావు అన్నారు. ఏమైంది? ఏంటి, నా ఆస్తి ఇయ్యాలా? వెళ్ళవయ్యా అనుకున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము విడిచిపెడుతున్నామా? ప్రభు మీ ఆస్తిని అడగట్లేదు, అతనితో చెప్పారు ఆస్తి గురించి. ఈ రోజున ప్రభు మీతో మీ ఆస్తిని పంచిపెట్టమనట్లేదు. ఏమడుగుతున్నారు? నీ హృదయాన్ని పరిశుద్ధంగా నాకు ఇవ్వగలవా? పవిత్రంగా నువ్వు జీవించగలవా? నా కొరకు రోషము కలిగి జీవిస్తావా? పాపానికి లోకానికి నువ్వు దూరంగా ఉంటావా? నేను చెప్పిన విధంగా నువ్వు జీవిస్తావా? నేను చెప్పిన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తావా?
అని అడుగుతున్నారు ప్రభు. ధ్యానిస్తున్నామండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా? ఆదివారం మాత్రమే మనం క్రైస్తవులుగా కనబడతాం, సోమవారానికి మరలా మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇది కాదండి దేవుడు కోరుకునేది. దేవుడు అరికాల నుండి నడినెత్తి వరకు ప్రతిదీ కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటారు. వినికిడిలో, మాటల్లో, అన్ని విషయాల్లో ఆయన పరిశీలన చేస్తూ ఉంటారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రభు నిన్నే చూడాలి అని నీవు అనుకుంటే నువ్వు ప్రభు చెప్పిన విధంగా బ్రతకడానికి ఇష్టపడాలి. దేవుడు యెహోషువతో ఒక మాట చెప్పారు, నేను మోషేకి ఎలాగ తోడుగా ఉన్నానో నేను నీకు కూడా అలా తోడు అంటాను. నీవు ఏ స్థలంలో అడుగు పెడతావో ఆ స్థలాన్ని నేను నీకు ఇస్తాను. నీవు బ్రతుకు దినములన్నిటా ఎవరు కూడా నీ ముందు నిలవలేరు అన్నారు. ఎప్పుడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు చదవాలి, దీన్ని పాటించాలి, దీన్ని బోధించాలి, అప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ రోజున చర్చికి వెళ్ళామని చెప్పి మనం గొప్పవారిగా చలమని అవటానికి ఏమీ లేదండి. నేను మారు మనసు పొందాను, నేను 10 సంవత్సరాలు అయిపోయింది మారు మనసు పొంది, నేను 10 డిగ్రీలు చేశానంటే ఏముండదు. మారు మనసుకు తగ్గ క్రియలు నీలో ఉన్నాయా? ఉన్నాయండి. ఒకసారి చివరిగా యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. పేజీ నెంబర్ చెప్పిన 211. యాకోబు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. నా సహోదరులారా, తీసారమ్మ అందరూ చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? చాలు. అయితే 26వ వచనం చదవమ్మా. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. చూడండి, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము సరైనటువంటి విశ్వాసము మనలో లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తూ ఉన్నారంటే, ప్రాణము లేనటువంటి శరీరము లేదా శవము ఎలా ఉంటుందో నీ విశ్వాసము కూడా అలాంటిదే అని చెప్తా ఉంది. ప్రాణము లేనటువంటి శరీరం వలన ఏమన్నా ప్రయోజనం ఉంటుందండి? ఏమీ ప్రయోజనం లేదు దాని ద్వారా. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను నేను విశ్వాసం కలిగి ఉన్నానంటే ఏం ప్రయోజనం? అలాంటి విశ్వాసం నిన్ను రక్షిస్తుందా? నీ బిడ్డలను రక్షిస్తుందా? నీ కుటుంబం రక్షణలోనికి వస్తుందా? చూడండి, హెబ్రీ పత్రిక ఒక మాట. పన్నెండవ అధ్యాయము 15వ వచనం. చివరిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకోండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెదికినను మారు మనసు పొందు అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. చూడండి, చేదైన వేరు ఏదైనా మొలచి
ఈ విశ్వాస జీవితంలోనికి మనం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి వేర్లు మనలో మొలవటానికి అనేకమైన అవకాశాలు ఉంటాయి. చేదైన వేరు ఏదైనా మొలిచిందేమో బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చేదైన వేరు మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఎవరైనా మనలో నాలో అలాంటి ఆత్మ ఉన్నదేమో అని బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఆ ఆత్మ నాలోనికి మనలోనికి వస్తే ఆ తర్వాత ప్రార్థన చేసిన మారు మనసు పొందిన ప్రయోజనం ఉండదు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం కోసము కన్నీళ్లు విడుస్తూ దానికోసం శ్రద్ధగా వెతికాడట, దొరకలేదు. ప్రభువు మీకు దొరుకు కాలమందే, దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడే, మంచి ఆయుష్ని దేవుడిచ్చినప్పుడే ఆయన శ్రద్ధగా వెతకాలి. ఆరోగ్యము పాడైపోయిన తర్వాత, నష్టాల పాలైపోయిన తర్వాత, వయసు పైబడిపోయిన తర్వాత, బలము తగ్గిపోయిన తర్వాత, ఏమీ చేతకాని స్థితిలో అయ్యో 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 అంటే ఏమీ ఉండదు. కాబట్టి నేడు అనేటటువంటి సమయం ఉన్నప్పుడే ప్రభు పాదాలు పట్టుకోవాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నారు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మనల్ని ఉన్నతమైన స్థితికి ఆయన లేవనెత్తాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మనము ఆయనను వెతికితే, ఆయన చెప్పిన విధంగా బ్రతకడానికి ఇష్టపడితే ఆయన మనల్ని తన భుజాల మీద కూర్చోబెట్టుకుంటారు. అనేక మంది సేవకులను ఆయన భుజాల మీద మోసారు. ఎందుకు మోసారు? సువార్త భారాన్ని వాళ్ళు మోస్తూ ఉన్నారు, సత్యాన్ని వారు వెతికారు కాబట్టి ప్రభు వాళ్ళను మోసారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బహు జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నేను ఎప్పుడో మారు మనసు పొందానులే, ఎప్పుడో బాప్టిజం తీసుకున్నానులే, నేను వాక్యాన్ని టక చెప్తాను అంటే ప్రయోజనం లేదు. టేప్ రికార్డ్ నొక్కి స్విచ్ చేసినా అది కూడా పలుకుద్ది. కానీ దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నారు. ఆ సత్యాన్ని బహు జాగ్రత్తగా మనం వెతుకుతాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు మీ విలువైనటువంటి సత్యాన్ని మీరు మాకు అందించినందుకే మీకు వందనాలు. మీ సత్యము మమ్మల్ని దాటి వెళ్ళిపోకుండా నా జీవితంలోనికి, మా అందరి జీవితాల్లోనికి మీ సత్యము రాగలుగునట్లుగా, మేము సత్యములో పరిపూర్ణులం అవునట్లుగా, మీకు ఇష్టలుగా, ఇష్టమైన కుమార్తెలుగా, కుమారులుగా ఎదగటానికి సహాయం దయచేయమని, ఇంకను ప్రభువా మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని, వచ్చిన ఎవరిని విడిచిపెట్టగా ప్రతి హృదయంతో మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం. ప్రతి హృదయం యొక్క రహస్యం మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. నాయన, చేదైన వేరు నాలో ఏమైనా ఉందేమో అని పరిశీలన చేసుకుని నాయన బహు జాగ్రత్తగా మీకు అంగీకారంగా జీవించే మంచి మనస్సును మా అందరికీ దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిపైన మీ దయగల హస్తం ఉంచమని, మా కుటుంబాల్లో నిండైన మేలులను మీరు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.